అమ్ము నీకు చూపిస్తా. నేనండి మీ తిరుపతి అబ్బాయిని. వీడియోలో చెప్పాను కదండి, యుక్త వయసుకు వచ్చిన గంగమ్మను ఆ పాలేగాడు బలత్కరించడానికి ట్రై చేశాడని. తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. తరువాత ఏమైందంటే, గంగమ్మ ఆ పాలేగాడి దగ్గర నుంచి తప్పించుకొని నిన్ను ఒక వరంలో చంపేస్తానని శపథం చేస్తుంది. ఒక పండితుడు ఆ పాలేగాడితో ఆమె దైవ వంశ సంభూతురాలు, ఆమె చెప్పిందంటే చేసే తీరుతుందని చెబుతాడు. ఇది తెలుసుకున్న ఆ పాలేగాడు తను ఎక్కడ ఉంటున్నాడో ఎవరికీ తెలియకుండా తన సావరాన్ని మారుస్తూ దాంకునేవాడు. చూస్తున్న అక్కడున్న ప్రజలు ఆ జగన్మాతే వాళ్ళని కాపాడడానికి ఆ గంగమ్మ రూపంలో వచ్చిందని అక్కడ చూస్తున్న ప్రజలు నమ్మేవారు. ఆ తరువాత గంగమ్మ ఆ పాలేగాన్ని ఎలాగైనా బయటకు తీసుకురావాలని 3 రోజుల పాటు వేరు వేరు వేషాలు అయితే వేసింది. అప్పటికే ఆ పాలేగాడు బయటికి రాకపోవడంతో 4వ రోజు దొర వేషం అయితే వేసింది. ఆ పాలేగాడు తన ప్రభువైన దొర వచ్చాడనుకుని బయటకైతే వచ్చాడు. ఆ తర్వాత ఆ పాలేగాడి తలను నరికేసి చంపేసింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనిపిస్తుందా? అయితే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకో గోవిందా.